ఏలూరు చింతలపూడి నియోజకవర్గం క్యాన్సర్పై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో మంత్రి సత్యకుమార్ స్పందించారు. క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న చింతలపూడి నియోజకవర్గ దీన పరిస్థితిపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బాధితుల బాధను ప్రపంచానికి తెలియజేసింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని అందరికీ తెలిసేలా కథనాలు ప్రచారం చేసింది. చింతలపూడి క్యాన్సర్పై వరుస కథనాలు ప్రసారం కావడంతో ఇవి మంత్రి సత్యకుమార్ దృష్టికి కూడా వెళ్లాయి. ఆయన దీనిపై స్పందించారు. ఈ కథనాలు తన దృష్టికి వచ్చాయని కమిషనర్లు వెంటనే దీనిపై ఫోకస్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే కమిషనర్ చింతలపూడి క్యాన్సర్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత అధికంగానే ఉందని, నివారణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి. తాను మంత్రిగా ఉచిత క్యాన్సర్ పరీక్షల ఫైల్ పైనే మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు 18,000 మందికి అవగాహన కల్పిస్తున్నామని, నివారణ చర్యలపైన ఫోకస్ చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. తీవ్రత చాలా ఉంది, క్యాన్సర్ తీవ్రత చాలా ఉంది. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైలు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే క్యాన్సర్లో మొత్తం క్యాన్సర్లో 70% క్యాన్సర్లు నివారించదగ్గవి. అందుకని నివారణ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. దానికోసం ఈ మ్యారథాన్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ, రెండోది ప్రజలు దగ్గరకు వచ్చేదాకా గుర్తించరు కాబట్టి ఇవాళ గ్రామం ప్రొయాక్టివ్గా మేమే 4 కోట్ల NCD 4.0లో 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, అమ్మాయికి, అబ్బాయికి ఈ ఓరల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ప్రధానంగా దాదాపు 30% దాకా ఓరల్ క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. రెండోది 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. ఈ రెండు ఇంటి దగ్గరికి వెళ్ళి చేయగలుగుతాం. దీంట్లో మేము హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్తో దాదాపు 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ చేశాం. ట్రైనింగ్ చేసిన తర్వాత ఊర్లోకి వెళ్ళి ఇవాళ వీటికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి చాలామంది ముందుకు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్న స్క్రీనింగ్లో చూస్తే ఓరల్కి, బ్రెస్ట్కి చాలా ముందుకు వస్తున్నారు. సర్వైకల్కి రావాలి. సోషల్ స్టిగ్మా, హెల్త్ ఫెసిలిటీకి పోవాలా. హెల్త్ ఫెసిలిటీకి వెళ్తే అక్కడ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడట్ల మహిళలు. మేమేం పోతాం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి లేదా PSCకి, మాకేం కాదు అనే ధైర్యం ఒకటి. కానీ అది అందుకని అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోండి, ఉంటే మంచిది. లేకపోతే పెరిగిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాం, ఈ 250 మంది స్పెషలిస్టులని 120 మంది సూపర్ స్పెషలిస్ట్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని సస్పెక్టెడ్ కేసెస్ ఏ ఉంటాయో దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం పంపిస్తాం. కన్ఫర్మేషన్ టెస్ట్ అయిన తర్వాత ఈ టెర్షరీ హాస్పిటల్స్లో కానీ, క్యాన్సర్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్లో కానీ ట్రీట్మెంట్కి పంపిస్తాం. దీనికి స్పెషల్ బ్రాండింగ్ పెట్టాం. 222 పేరుతో సపరేట్ వార్నింగ్ ఇది పెట్టాం. ఎవరైతే కన్ఫర్మ్ కేసెస్ ఉందో ఆశా వర్కర్ వచ్చి వాళ్ళని టెర్షరీ GGHలకు తీసుకెళ్తారు. బ్రాండింగ్ కూడా పెట్టాం. ఇంత అవగాహన కలిగిస్తున్నప్పటికి కూడా ఇంకా రావట్లేదు. అందుకనే నేను మీడియాని ప్రత్యేకంగా ఇవాళ కోరుతున్న విజ్ఞప్తి ఏంటంటే,